అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ మరియు తెలంగాణకు సంబంధించి వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అనేది వీడియోలో చూద్దాం. వివరాల్లోకి వెళ్తే డిఎస్సి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అని ఇచ్చినాడు. 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న డిఎస్సి పరీక్ష కోసం ప్రత్యేక క్లాసులు నిర్వహించనున్నట్లు టీషాట్ ప్రకటించడం అనేది జరిగింది. ఈ నెల 18వ తేదీ నుంచి 9 రోజుల పాటు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారాలు అనేవి ఉంటాయని తెలియజేస్తున్నారు. మ్యాథ్స్, సైన్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ తదితర సబ్జెక్టులపై టెలికాస్ట్ అయ్యే లైవ్ ప్రోగ్రామ్స్ మరుసటి రోజు విద్యా ఛానల్లో సాయంత్రం 6 గంటలకు రీటెలికాస్ట్ అవుతాయని వెల్లడించడం అనేది జరిగింది. కాబట్టి మనకు టీవీలో ఈ ఛానల్ పెట్టుకుంటే మనం చూడడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి రాష్ట్రంలో ఇంటర్ ఫలితాల వెల్లడికి బోర్డు కసరత్తు అనేది చేస్తుంది. ఈ నెల 23న ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. ఏదైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే ఈ నెల 24న విడుదల చేయనున్నారనే విషయాన్ని ఇచ్చినాడు. ఈ నెల 25న జేఈఈ మెయిన్ ర్యాంకులు విడుదలవుతున్న నేపథ్యంలో 23 లేదా 24వ తేదీలోగా ఇంటర్ ఫలితాలను బోర్డు వెల్లడించనుంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా విడుదల చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మనకు 23న రిజల్ట్ అనేది వస్తుంది. ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే 24లో వస్తాయనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్, విద్యాశాఖలో విలీనం చేయాలి. మోడల్ పాఠశాలల ఉపాధ్యాయుల సంఘం ఇచ్చినాడు. తమను విద్యాశాఖలో విలీనం చేసి ప్రభుత్వ వేతనాలు ఇవ్వాలని తెలంగాణ మోడల్ పాఠశాలల ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు మనకు తెలియజేస్తున్నాడు. వినతి పత్రం అనేది ఇవ్వడం జరిగింది. మొత్తం తెలంగాణలో 194 పాఠశాలలు అనేవి ఉన్నాయి. 3,000 మంది టీచర్స్ పనిచేస్తున్నారు. తమకు అరకొర వేతనాలే వస్తున్నాయని ఏపీలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసి ప్రభుత్వ వేతనాలు చెల్లిస్తున్నారని, అదే విధానాన్ని ఇక్కడ కూడా అమలు చేయాలని వాళ్ళు కోరడం అనేది జరిగింది. అదేవిధంగా పాలిటెక్నిక్ లెక్చరర్స్ జిఆర్ఎల్ వెల్లడి అని ఇచ్చినాడు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంకు జాబితాను జిఆర్ఎల్ టీఎస్పీఎస్సీ ప్రకటించడం జరిగింది. ఈ జాబితా కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచినట్లు వెల్లడించడం అనేది జరిగింది. ఒకసారి మీరు చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా గ్రూప్ 2లో రివైజ్డ్ ఖాళీల వివరాల ప్రకటన ఇచ్చినాడు. మహిళలకు సమాంతర రిజర్వేషన్లను అమలు చేస్తున్నందున గ్రూప్ 2 నోటిఫికేషన్లో ఖాళీల వివరాలను రివైజ్డ్ బ్రేకప్ను టీఎస్పీఎస్సీ ప్రకటించడం జరిగింది. ఈ రివైజ్డ్ ఖాళీల బ్రేకప్లో మహిళలకు రోస్టర్ పాయింట్ తొలగించి అన్ని ఖాళీలను రిజర్వ్ కేటగిరీల వారీగా వెల్లడించింది. ఈ సవరణ బ్రేకప్ వివరాలు కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచినట్లు కమిషన్ కార్యదర్శి తెలియజేస్తున్నారు. కావాలనుకున్న ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఇంకా ఏపీకి సంబంధించి ఇంటర్ విద్యార్థుల కార్డు ఇచ్చినారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ కోసం నేటి నుంచి ఈ నెల 24 వరకు ఫీజు చెల్లించడానికి అవకాశం ఇచ్చినాడు. మార్కులు తక్కువ వచ్చిన విద్యార్థులు కూడా ఇంప్రూవ్మెంట్, రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. మే 25 నుంచి జూన్ 1 వరకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. పరీక్ష ఫీజు 550, ప్రాక్టికల్స్కి 250, బ్రిడ్జి కోర్సులకు 150 చొప్పున ఫీజు అనేది మనకు పెట్టడం అనేది జరిగింది. కాబట్టి సప్లిమెంటరీ వాళ్ళు ఫీజు కట్టుకునే ప్రయత్నం చేయండి. ఇంకా రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఇలాంటివి కావాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ ఇచ్చిన మనకు డేట్లోపు ఫీజు కట్టుకునే ప్రయత్నం అనేది చేయండి. అది ఫ్రెండ్స్, వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇక మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే.